అక్క నమస్తే అక్క. నమస్తే. ఓకే, ముందుగా చెప్పండి ఎట్లా అనిపిస్తుంది అక్క తెలంగాణకి 2 కేబినెట్ మంత్రి పదవులు వచ్చినాయి, ఎట్లా అనిపిస్తుంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఈనాడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి చాలా చక్కగా ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీని గెలిపించడం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కార్యకర్త స్థాయి నుండి ఈనాడు బండి సంజయ్ అన్న కావచ్చు, కిషన్ రెడ్డి అన్న కావచ్చు, ఒక మంచి మినిస్టర్ స్థాయికి వెళ్ళారు అని అంటే దానికి గర్వకారణం ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఆ రాష్ట్ర ప్రజలు ఈ భారతీయ జనతా పార్టీ అయితేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎల్లవేళలా పేద ప్రజల కోసం, వారి సంక్షేమం కోసం ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని, వారిని గెలిపిస్తేనే భవిష్యత్తు చాలా బాగుంటుందని, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని, అన్ని రకాలుగా కూడా తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని ఒక నమ్మకంతో గెలిపించి ఈనాడు ఒక సెంట్రల్ మినిస్టర్ పదవులు ఇప్పించినటువంటి మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎక్స్పెక్ట్ చేసి అక్క తెలంగాణకి 2 కేబినెట్ మినిస్టర్ సీట్స్ వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బండి సంజయ్ అన్న గారు కావచ్చు, కిషన్ రెడ్డి అన్న కావచ్చు, మరి మిగిలిన ఎంపీలుగా గెలిచినటువంటి అందరూ కూడా ఎంతో కష్టపడినటువంటి వ్యక్తులు. తెలంగాణ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి అంటే మోదీ గారు ఇచ్చినటువంటి, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అన్ని రకాల సంక్షేమ ఫలాలను కూడా ప్రతి ఒక్క గ్రామానికి తీసుకెళ్లినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. మరి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా కొన్ని సంక్షేమ ఫలాన్ని అందనీయలేదు. అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ నుండి ఇప్పుడు ఎంపీలుగా గెలిచినటువంటి ప్రతి ఒక్క నాయకులు కూడా దగ్గర ఉండి మరి ప్రజలందరికీ కూడా అందించినటువంటి పరిస్థితి చాలా చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా ఈనాడు భారతీయ జనతా పార్టీ నుండి గెలవడమే కాకుండా ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ప్రజలందరికీ అభివృద్ధి కోసం వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని వారికి అందిస్తారు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి సమస్యలంటే పరిష్కారానికి కూడా వారందరూ కూడా ముందుగా ఉంటారని తెలియజేస్తున్నా. ఇంకోటి మేడం, ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే తెలంగాణలో నెక్స్ట్ తెలంగాణ చీఫ్ ఎవరు అని చెప్పేసి అనుకుంటే, సో ఎవరుంటే బాగుంటుంది అనుకుంటారు? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ నాయకుడైతే పాటుపడతాడో, ఏ నాయకుడికి ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ముందుకెళ్తుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లు అంటే సీఎం ఎలక్షన్స్ లో భారతీయ జనతా పార్టీ రావడం కోసం అనేసి పాటుపడేటువంటి నాయకుడికే ఇస్తారనేది మా నమ్మకం. సో ఇప్పుడు మనం మల్కాజ్గిరి గురించి ఒకసారి మాట్లాడదాం అక్క. మల్కాజ్గిరిలో చూసుకుంటే లాస్ట్ టైం ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి సార్ సీఎం అయ్యారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పుడు మల్కాజ్గిరి ఈటల గురించి గెలిచారు. సో నెక్స్ట్ ఒకవేళ బీజేపీ అధికారం తెలంగాణ రాబోతుందా? ఈ ఫస్ట్ ఈటల రాజేందర్ గారు సీఎం అవ్వే ఛాన్సెస్ ఉంది? మల్కాజ్గిరి నుండి రేవంత్ రెడ్డి గెలిచినప్పటికీ కూడా ఎంపీగా ఏనాడు కూడా మల్కాజ్గిరి పార్లమెంట్ ని పట్టించుకున్నటువంటి పాపన బోలే. అసలు మల్కాజ్గిరి పార్లమెంట్ లో అడుగు పెట్టిందే లేదు. మల్కాజ్గిరి ప్రజలందరూ కూడా అప్పుడు నమ్మకంతో ఓట్లేసి గెలిపించిండ్రు. కానీ ఏ ఒక్క సంక్షేమ ఫలాన్ని అందించలేదు. కనీసం ప్రజల యొక్క బాగోగులేంటి, వారి సమస్యలేంటి, నన్ను గెలిపించారు కదా అని పట్టించుకోలేదు. అందుకే ఈసారి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి 8 ఎంపీ స్థానాలు కూడా కావచ్చు, ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా అంటే మహిళలు కావచ్చు, యువతికులు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ కూడా నమ్మకంతో ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ అయితేనే సంక్షేమ ఫలాలు మాకు అందుతాయి, మేము అనుకున్న అన్ని కూడా మాకు అందుతాయి, మరి మాకు ఇచ్చినటువంటి హామీలు కూడా నెరవేర్చేటువంటిది భారతీయ జనతా పార్టీ అనే నమ్మకంతో ఈనాడు మరి ఈటల రాజేందర్ అన్నని అత్యధిక మెజారిటీతో గెలిపించారు. మల్కాజ్గిరి ప్రజలందరికీ కూడా ఈటల రాజేందర్ అన్న ఖచ్చితంగా ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా నెరవేరుస్తారు. అనునిత్యం ప్రజల మధ్యలో ఉండేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. నెక్స్ట్ మరి ఈ మల్కాజ్గిరి అభివృద్ధిలో మరి మహిళలకి కావచ్చు, వికసిత్ భారత్ లాగా వికసిత్ మల్కాజ్గిరి చేస్తానని, స్వచ్ఛ మల్కాజ్గిరి, మరి యువకులకు వచ్చేసి స్కిల్ మల్కాజ్గిరి చేస్తానని, ఆయుష్ ఆరోగ్య మల్కాజ్గిరి చేస్తానని అన్ని కూడా చెప్పారు. అవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతారు. ప్రజలందరికీ అనునిత్యం అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ అన్న. మేడం, ఇంత బీఆర్ఎస్ గురించి మాట్లాడారు మీరు. సో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ తెలంగాణలో బీజేపీలో విలీనం అవుతుందా అని చెప్పి చాలా వరకు ప్రచారం గురించి, సో దీని గురించి మీరు? బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ శూన్యం. అసలు విలీనం అవడానికి ఏముంది అసలు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అప్పుల పాలు చేసి వారి జీవితాలతోనే ఆటలాడుకొని ఈనాడు తెలంగాణని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ కుటుంబ పాలన మాత్రమే, కుటుంబం కోసం మాత్రమే ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీగా మారి ఎన్నో రకాల దందాలు, మరి గ్రనేడ్ దందాలు కావచ్చు, లిక్కర్ దందాలు కావచ్చు, మరి ఎన్నో రకాల మాఫియాలు కావచ్చు, అన్ని కమిషన్లు, ప్రతి ఒక్క ప్రాజెక్టుల పేరిట ప్రాజెక్టులు కట్టిస్తున్నామని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణకి అట్లా చెప్పి అన్ని కమిషన్లు దొబ్బి లాస్ట్ కి ఒక
కుటుంబ పాలన మాత్రమే చూపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ విషయము తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమయ్యి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువతీకులకు కావచ్చు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నెరవేర్చలేదన్న విషయము తెలుసుకున్నారు. కాబట్టే ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీని అసలు గెలిపించకుండా ఈనాడు శూన్యం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ శూన్యం. ఎందుకు అంటే ప్రజలని అన్ని ఇబ్బందుల పాలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అది విలీనం అనే ముచ్చట ముందు మీ మీడియా వాళ్ళు కూడా మర్చిపోవాలి. సో కాదంటారు అట్లా అస్సలే కాదు. కానీ ఇటు బీఆర్ఎస్ నుంచి చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు కావచ్చు, గంగుల కమలాకర్ మన కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిచిన అతను. సో మన బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రి పదవి రాగానే కంగ్రాచులేషన్ చెప్పి బ్యానర్ కూడా ఇప్పించుకో ట్విట్టర్ లో. సో అతను బీజేపీలోకి వస్తారు అనే టాక్ నడుస్తుంది. సో అది వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు వస్తారా రారా అనేది అది వాళ్ళు ఆలోచించుకుంటారు అంతే తప్ప అక్కడ కట్అవుట్ చేసిందంటే అది ఆయన ఎందుకు వేసిండు అనేది మనకు తెలియదు. ప్రోటోకాల్, ఒకవేళ ఆయన ఎంపీ కాబట్టి నేను ఎమ్మెల్యే కాబట్టి ప్రోటోకాల్ గురించి వేసిరా ఎందుకు వేసిండు అనేది మనం చెప్పలేము. మరి ముందు భవిష్యత్తు కోసం వాళ్ళు ఏమైనా ఆలోచించినా మనము చెప్పలేము. ఫైనల్ గా చెప్పండి మేడం, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది? ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ రాబోయేది భారతీయ జనతా పార్టీ. ఇది అండర్లైన్ చేసుకోండి. భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గెలిచిన స్థానాలలో ఎవరైతే ఎంపీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అనునిత్యం పేద ప్రజల కోసం పాటుపడతారు. మళ్ళీ మొన్న కూడా ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి అన్నలందరూ అక్కలందరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ త్రూగా పైన మోడీ గారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని, ఫలాన్ని ఆ గ్రామం వరకు, వార్డు వరకు కూడా తీసుకువెళ్ళి నెక్స్ట్ రాబోయే ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గోల్కొండ కోట పైన కాషాయ జెండా ఎగరవేయడం అనేది గ్యారంటీ. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ.